ప్రజలకు సంక్షేమ పాలన అందించడం ఎలాగూ లేదు. ప్రకృతి వనరులను దోచుకోకుండా ఉంటే చాలు అని ఆ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారా? దోచుకోవటం దాచుకోవటంలో ఆ ఎమ్మెల్యే జిల్లాలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నారా? తెర వెనుక ఉంటూ అవినీతి సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేస్తున్నారా? ఆ ఎమ్మెల్యే కనుసనల్లో ఆయన అనుచరులు సిలికా గనులను యథేచ్ఛగా దోచేస్తున్నా అధికారులు ఎందుకు కళ్ళు మూసుకొనున్నారు? ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో ప్రకృతి వనరులు పుష్కలంగా ఉండడంతో వాటిపై కూటమి నేతల కన్ను పడింది. ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువగా ఉండడంతో వాటిని తవ్వేసుకుంటూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. గూడూరు నియోజకవర్గం కోట, చిల్లకూరు, వాకాడు మండలాల పరిధిలోని తీర ప్రాంతాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన సిలికా గనులను కొల్లగొడుతున్నారు. ఈ సిలికాను అక్రమంగా విక్రయిస్తూ కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నారని స్థానికంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సముద్రపు ఇసుకను పోలి ఉండే ఈ సిలికాను గ్లాస్, కంప్యూటర్ చిప్స్, సోలార్ ప్యానెల్స్ తయారీతో పాటు రైల్వేస్ రంగంలోనూ వివిధ పరిశ్రమలలో వినియోగిస్తుంటారు. అందులోనూ ఇక్కడ దొరికే సిలికా నాణ్యమైనదని అంటారు. దీంతో దీనికి మార్కెట్లో గిరాకీ ఎక్కువగా ఉంటోంది. ఇది గమనించిన కూటమి పార్టీల నేతలు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని వారి అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. సిలికా అక్రమ రవాణా అంతా గూడూరు ఎమ్మెల్యే పాసెం సునీల్ కనుసన్నల్లోనే జరుగుతోందన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. కూటమి పాలన ఏర్పడిన తరువాత ఆయన చెన్నైకు వెళ్లి అక్కడి వ్యాపారులతో మంతనాలు సాగించారని స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సిలికా మైనింగ్ చేస్తున్న వారిని కూడా బెదిరించి ఖనిజాన్నంతా తనకే విక్రయించేలా ఎమ్మెల్యే పాసెం సునీల్ పావులు కదిపారట. ఎమ్మెల్యే కనుసన్నల్లోని ఈ వ్యవహారం నడుస్తూ ఉండడంతో పోలీస్ అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే చర్చ జిల్లాలో జరుగుతోంది. ఇక్కడ దొరికే విలువైన, నాణ్యమైన సిలికా ఖనిజాన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తవ్వేస్తూ వందలాది టిప్పర్ల సాయంతో తరలిస్తున్నారు. ఈ పనంతా ఎమ్మెల్యే పాసెం సునీల్ అనుచరులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. తమిళనాడు, కర్ణాటకలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఈ ఖనిజాన్ని పంపుతున్నారట. ఈ చీకటి వ్యవహారాన్ని ఎమ్మెల్యే తెరవెనుక ఉండి నడిపిస్తున్నారని పార్టీలో గుసగుసలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పటికీ పార్టీ పెద్దలు చూసి చూడనట్టు ఉన్నారట. ఈ అక్రమ రవాణాపై ప్రభుత్వానికి పలువురు స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా అధికారుల నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు. సిలికాతో పాటు గూడూరు, చిల్లకూరు, కోట, చిట్టమూరు, వాకాడు మండలాల్లోని గ్రావెల్ ను కూడా ఎమ్మెల్యే పాసెం సునీల్ అనుచరులే తవ్వేస్తున్నారని సమాచారం. మిగిలిన వారెవరూ ఈ అక్రమ రవాణా చేయకుండా చిల్లకూరు మండలం నల్లయ్యగారి పాలెం వద్ద అనధికారికంగా చెక్పోస్ట్ ను సైతం ఏర్పాటు చేయించారనే వార్త గూడూరు క్లాక్ టవర్ ప్రాంతంలో చక్కర్లు కొడుతోంది. కూటమి పార్టీల పాలన ఏర్పడిన తరువాత ఈ 9 నెలల్లోనే ఇంత భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరగడాన్ని చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు ఎలాగూ లేవు. కనీసం ప్రకృతి వనరుల దోపిడీ అయినా ఆపాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. అయినప్పటికీ కూటమి సర్కార్ నుంచి ఎటువంటి స్పందన లేదని సమాచారం.